Yeah, good evening, guys. Good evening, sir. Good evening, sir. Good Yeah, evening, hey sir. guys, very good evening. So, Happy New Year. Related Happy New Year, all of you. Same to you, sir. ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు Same to ఎస్టర్డే you, sir. నైట్ ఎంజాయ్ చేశారా ఎస్టర్డే Yes, sir. Yes, sir. ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నారమ్మా ఒక్కొక్కరు లైక్ వాసవి మీది ఏ డిస్ట్రిక్ట్ మా లైక్ రేఖారాణి మీ డిస్ట్రిక్ట్ ఏది Sir, Bangalore, sir. బెంగళూరు యా లైక్ లక్ష్మి మీది మా Nillur, sir. కూడా ఓకే శైలీలా Handyal, sir. నంద్యాలనా Yes, sir. యా నాగేంద్ర ఇది యా ఓకే గైస్ మొత్తానికి 2025 లకి మనం ఎంటర్ అయ్యాం. సో బిఫోర్ ఇయర్ లో మనకి ఏమైనా లైక్ సక్సెస్ లేకపోయినా ఒకవేళ లాస్ట్ ఇయర్ లో మీరు అనుకున్న గోల్స్ రీచ్ కాలేకపోయినా ఈ ఇయర్ లో కంపల్సరీగా వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇన్ టైంలో సబ్జెక్ట్ ని మంచిగా నేర్చుకొని ఈ 2025 నుంచి అయినా ఒకవేళ మీ డిగ్రీ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా ఇన్ టైంలో మీ సక్సెస్ ని రీచ్ అవ్వడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. బట్ సబ్జెక్ట్ అయితే బాగా నేర్చుకోండి. పోయిన టైం మళ్ళీ రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎంత బాగా సబ్జెక్ట్ మనం ప్రాక్టీస్ చేసి మైండ్ లో పెట్టుకుంటామో 100% మార్కెట్ లో సక్సెస్ అవుతాం. చదివింది గుర్తు పెట్టుకొని చెప్పగలగాలి, ఎదుటి వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అప్పుడే మన లైఫ్ లో సక్సెస్ అనేది 100% ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మీరు అడిగిన విషయం చెప్పగలిగితేనే అక్కడ సక్సెస్ అవుతారు. సార్ నేను సిస్టమ్ దగ్గర చూపిస్తాను అంటే ఒప్పుకోరు. సో వాట్ ఈస్ ఏపీపీ అన్నాడు. ఏపీపీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఏమున్నాయి అని అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి. ప్రపోజల్ రన్ ఉంటుంది సార్, అండ్ పేమెంట్ రన్ ఉంటుంది అని చెప్పాలి. లేదు నేను సిస్టమ్ దగ్గర చూపిస్తాను అంటే యాక్సెప్ట్ చేయరు కదా. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. అక్కడ క్లయింట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే 100% సక్సెస్ అవ్వాలి. అక్కడ క్లయింట్ అనేవాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే 100% మీరు ఏం చేయాలి, మాట్లాడగలగాలి. కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇక్కడ మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా అక్కడ క్లయింట్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు యాక్సెప్ట్ చేస్తేనే మీరు అక్కడ జాబ్ లో ఉంటారు. లేదు అంటే లేదు. 1 or 2 months or 3 months కమ్యూనికేషన్ సరి లేకపోయినా, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోయినా, వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాకపోయినా తీసేస్తారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి సబ్జెక్ట్ తో పాటు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్ ఉంది అంటే సెట్ అవుతారు. ఓకే, డన్ గైస్. సో టుడే క్లాస్ లో ఏంటంటే లైక్ నిన్నటి క్లాస్ లో మనం ఏపీపీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ డిస్కషన్ చేసాం. అసలు ఏంటి మా ఏపీపీ అంటే చెప్పండి. ఏపీపీ అంటే ఏంటి, Automatic payment program. ఎందుకు యూజ్ చేస్తారు ఏపీపీని చెప్పండి. ఎందుకు యూజ్ చేస్తారు ఏపీపీ? At a time, we clear the invoices, sir. ఏంటమ్మో ఒకేసారి మనం ఏమైనా Sir. ఇన్వాయిసెస్ బల్క్ గా ప్రాసెస్ చేయడానికి యూస్ చేస్తాం సార్. క్లియర్ చేయడానికి ఏపీపీని ఎస్ఐపి లో రన్ చేస్తారు. ఓకే, మనకి టైప్స్ ఆఫ్ రన్స్ ఏమేమి ఉన్నాయి? Proposal run, payment run. ఓకే, ప్రపోజల్ రన్ అంటే ఏంటి, పేమెంట్ రన్ అంటే ఏంటి? ప్రపోజల్ రన్ అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ప్రపోజల్ రన్ సార్. పేమెంట్ రన్ అంటే క్లియరింగ్ కి యూస్ చేస్తాం సార్ రన్. Due Payment or అనేది overdue clear interest. At a time payment చేసేదానికి. యా, ఏవైతే 1 month లో క్లియర్ చేయాల్సిన బిల్స్ ఏవైనా పెండింగ్ ఉంటే, డ్యూ లో ఉన్నా ఓవర్ డ్యూ లో ఉన్నా వాటిని పిక్ చేసి రెడీగా పెడుతుంది ప్రపోజల్. ఆ రెడీగా ఉన్న డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అట్ ఏ టైం క్లియర్ చేస్తుంది పేమెంట్. ఓకే, సో డన్, వెరీ గుడ్.
సో ఇప్పుడు డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి? డ్యూ అంటే ఏంటి, ఓవర్ డ్యూ అంటే ఏంటి? డ్యూ అంటే ఒక మంత్ దాంట్లో ఉన్నదాన్ని సార్, ఒక మంత్ ఒక వారం. ఉమ్, ఓవర్ డ్యూ అంటే ఒక 4 months 6 months అంటారు. ఉమ్, 3 months కన్నా ఎక్కువ అయితే ఓవర్ డ్యూ అంటారు సార్. ఒక లిమిట్ లో ఉంటుంది. ఉమ్. ఓకే, ఇంకా నేనే చెప్పాను కదా డిఫరెన్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్? సార్ మనము కస్టమర్ దగ్గర క్రెడిటర్స్ కి డిపెండ్ అయింటాము 1 month 2 months అని డిపెండ్ అపాన్ పేమెంట్. ఆ 30 days అబోవ్ అయిపోతే ఓవర్ డ్యూ అవుతుంది. 30 days లోపల 1 day లోపల ఉంటే డ్యూ పేమెంట్ అని. సార్ డ్యూ అంటే లెస్ దాన్ 30 days, ఓవర్ డ్యూ అంటే మోర్ దాన్ 90 days సార్. సో నిన్న మనం డిస్కషన్ చేసాం. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటాం. ఇది వెండర్స్ కి కస్టమర్స్ కి ఇద్దరికి యూజ్ చేస్తారు. బట్ ఎక్కువగా వెండర్స్ కి మనం ఎక్కువ యూజ్ చేస్తాం డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడానికి. సో బల్క్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయడానికి దీన్ని మనం యూజ్ చేస్తాం. వీటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవి. నిన్న మనం ఎఫ్బిజెడ్పీలో టోటల్ 6 కాన్ఫిగరేషన్స్ మనం డిస్కస్ చేసాం. క్లియర్ గా హౌస్ బ్యాంక్స్ ని క్రియేషన్ చేసాం. కంపెనీ గూడ్స్ కు ఇన్వాయిస్ లిమిట్ అమౌంట్ ఎంత ఉండాలి, ఇన్కమింగ్ పేమెంట్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్ కానీ లిమిట్ ఎంత ఉండాలి, పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం, అవన్నీ కూడా నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. సో పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం నిన్న మనం? పేమెంట్ మెథడ్ ఏం తీసుకున్నాం? 3 sir. Hmm? 3. 3. పేమెంట్ మెథడ్ మనం 3 తీసుకున్నాం. ఓకే, సో ఈ పేమెంట్ మెథడ్ అనేది మనకి ఎక్కడ సెటప్ చేయాలి? వెండర్ కి ఏ ప్లేస్ లో సెట్ చేయాలి? వెండర్ కి బ్యాక్ ఎండ్ లో ఎక్కడ సెట్ చేయాలి? వెండర్ చేంజెస్ టీ కోడ్ ఏంటి? వెండర్ చేంజెస్ టీ కోడ్ SK02. Hmm? వెండర్ చేంజెస్ టీ కోడ్ ఏంటి చెప్పండి. SK02. XK02 XK02 ఈ పేమెంట్ మెథడ్ ఏదైతే ఉందో 100 మంది వెండర్స్ ఉన్నా అందరికి బ్యాక్ ఎండ్ లో వెళ్ళి నువ్వు కంపల్సరీ XK02 లో వెండర్ చేంజెస్ లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఇక్కడ ఇవ్వాలి అంటే వెండర్ మాస్టర్ లెవెల్, అంటే వెండర్ క్రియేషన్ చేసావు కదా, వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. తర్వాత వెండర్ కి ఇన్వాయిస్ లెవెల్లో కూడా మీరు పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎంట్రీ పాస్ అవుతాం. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినా చెప్పాలి. వెండర్ ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి, వెండర్ మాస్టర్ డేటాలో కూడా ఇవ్వాలి. మాస్టర్ డేటా అంటే ఏంటి చెప్పండి? ఓకేనా? ఈ పేమెంట్ మెథడ్ అనేది XK02 లో వెళ్ళి మాస్టర్ డేటా లెవెల్లో ఇవ్వాలి. తర్వాత ఇన్వాయిస్ లెవెల్లో కూడా ఇవ్వాలి. ఇస్తేనే మనము 10 ఇన్వాయిస్ అయినా అట్ ఏ టైం బల్క్ ఇన్వాయిసెస్ ఏమి చెప్తాం? బల్క్ ఇన్వాయిసెస్ అని చెప్తాం, లేదంటే హ్యూజ్ ఇన్వాయిసెస్ అంటాం. వెండర్ ఇన్వాయిస్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, మాక్సిమం 5 ఉన్నా ఓకే, 10 ఉన్నా ఎన్నున్నా కూడా బల్క్ ఇన్వాయిసెస్ ని మనం అట్ ఏ టైం క్లియర్ చేసేదే మనకు ఏపీపీ అని చెప్తాం. ఓకే, సో ప్రపోజల్ రన్ అంటే ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్. పేమెంట్ రన్ అంటే క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏపీజెడ్పీలో 6 కాన్ఫిగరేషన్ చేసాం. XK02 లో పేమెంట్ మెథడ్ ని అసైన్ చేసాం 3. ఈ వెండర్ ఇన్వాయిసెస్ ని మనము ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. ఓకే, సెటప్ చేయాలి. ఆ మ్యూట్ లో పెట్టుకోండి. Please mute. ఓకే, సో ఇప్పుడు వీటిని చేయాలి. మాన్యువల్ పేమెంట్ F-53 లో మనం క్లియర్ చేస్తాం. కానీ పేమెంట్ రన్ F110 వచ్చేసి 10 ఇన్వాయిసెస్ ఉన్నా 5 ఇన్వాయిసెస్ ఉన్నా 5 ఇన్వాయిసెస్ ఆర్ 10 ఇన్వాయిసెస్ ఆర్ 100 ఇన్వాయిసెస్ ఆర్ 1000 ఇన్వాయిసెస్ ఉన్నా అట్ ఏ టైం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం.
ఓకే, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఎఫ్బి L1N కి వెళ్తున్నా. ఇక్కడ వెండర్స్ ని తీసుకొని చెక్ చేద్దాం ఒకసారి. ఏవైనా ఇన్వాయిసెస్ ఉన్నాయమ్మా వెండర్స్ మీద చూద్దాం. ఇక్కడ వరా ప్రైవేట్ లిమిటెడ్ ఉంది, లేవు. ఎలాంటి ఇన్వాయిసెస్ లేవు. ఎందుకంటే ఫస్ట్ వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే చెక్ చేసుకోవాలి. టాటా ఐటీ సొల్యూషన్స్ ఇక్కడ లేవు. ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ కూడా లేవు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే /n ఇచ్చేసి ఒకసారి పేమెంట్ మెథడ్ ఇచ్చామో లేదో చెక్ చేసుకుందాం. ఎక్కడ చెక్ చేసుకోవాలి? XK02లో వెళ్ళి చెక్ చేద్దాం. ఇవ్వకపోతే మన ఎంట్రీ పాస్ అవ్వవు కదా, ఒకసారి చెక్ చేద్దాం. కోమలి ఎంటర్ప్రైజెస్ లేదు, ఫస్ట్ వరా ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నామని అదే తీసుకుంటాం. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ 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 ఎంటర్. సో ఇక్కడ ఇచ్చామా ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్ మెథడ్ 3 అని ఇచ్చాం కదా. ఓకే, సేవ్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇట్లా అన్ని 100 మంది వెండర్స్ ఉన్నా అందరికి ఇక్కడ ఇచ్చుకోవాలి, కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు ఒక ఎంట్రీ ఒక 5 ట్రాన్సాక్షన్స్ పుష్ చేద్దాం. /n FB 60. సో మీ కంపెనీ కోడ్ మీది ఉందా వేరేది ఉందా ఒకసారి చూసుకోండి. ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి. వరా ప్రైవేట్ లిమిటెడ్. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. ఎంటర్ ఇచ్చాం కాబట్టి టుడే డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ 001. సో 10,000 ఇస్తున్నా. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్ ఇవ్వండి. సేవ్ చేయండి. సో ఒక ఇన్వాయిస్ సేవ్ అయింది. మళ్ళీ ఇన్వాయిస్ అదే పర్సన్ మీద మళ్ళీ వేరొక ఇన్వాయిస్ ఇవ్వండి. 20,000. $2 lakhs 20,000. ఓకే, మళ్ళీ ఒక ఇన్వాయిస్ మార్చేద్దాం. మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేద్దాం. మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేద్దాం. ఓకే, ఒక 5 ఇన్వాయిసెస్ నేను పోస్ట్ చేశాను. వీటిని వెళ్ళి ఎక్కడ చూడాలి? FB L1N లో వెళ్ళి చూడాలి. /FB L1N వరా ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, ఉన్నాయి ఇక్కడ. సో టోటల్ 1,50,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000. సో టోటల్ గా 1,00,000 మనకి 50,000. ఓకే, సో ఇక్కడ చూడండి అన్ని డ్యూలో ఉన్నాయి. ఇలా బెల్ ఐకాన్ ఉంటే డ్యూ అనమాట. ఓకే, ఇక్కడ అసైన్మెంట్ నెంబర్ ఇలా రెడ్ కలర్ లో ఉన్నాయి.
సో వెండర్ నేమ్, తర్వాత పర్సన్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, పిన్ కోడ్ నెంబర్, కంపెనీ కోడ్, మొబైల్ నెంబర్, పేమెంట్ టర్మ్స్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేసాం, డబ్ల్యూజెడ్పీలో కాన్ఫిగరేషన్ అయిపోయింది, SK02లో పేమెంట్ మెథడ్ ఇచ్చేసావు. ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో ఒక 5 ఇన్వాయిసెస్ పోస్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనము పేమెంట్ రన్ చేయాలి. F110. యాక్చువల్ గా మనం ఇంతకుముందు మాన్యువల్ పేమెంట్ F-53లో చేసాం. ఇప్పుడు మనం పేమెంట్ రన్ చేస్తున్నాం F110. సో అందుకు ముందుగా నువ్వు ఏం చేయాలంటే, మనము వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇచ్చావు XK02లో వెళ్ళి, కానీ ఇప్పుడు ఈ ప్లేస్ లో కూడా ఇవ్వాలి. ఈ ప్లేస్ లో కూడా ఇవ్వకపోతే ఎంట్రీ పడదు. ఇప్పుడు దీని మీద ఒక్కొక్క ఇన్వాయిస్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్ అని కనబడుతుంది. ఇది యాక్టివ్ లో కనిపించట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ స్పెట్స్ లాగా ఉన్నాయి చూడండి, చేంజ్ డిస్ప్లే, చేంజ్ మోడ్, దీన్ని క్లిక్ చేయాలి. అప్పుడు ఇక్కడ 3 అని ఇవ్వాలి పేమెంట్ మెథడ్. అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో ఇచ్చినాం, తర్వాత ఈ ప్లేస్ లో కూడా ఇస్తున్నాం. ప్రతి ఇన్వాయిస్ కి ఇవ్వాలి. ఇవ్వకపోయారనుకోండి ఇన్వాయిస్ మీకు ఎంట్రీ పాసిబుల్. ఓకే, ఇక్కడ ఇన్వాయిసెస్ క్లియర్ క్లోజ్ చేసేసాం. ఇన్వాయిస్ లెవెల్లో కూడా నువ్వు పేమెంట్ మెథడ్ ఇచ్చావు. ఇప్పుడు మనము F110కి వెళ్దాం. ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F110. ఓకే, ఇలా ఉంటుంది మనం ఆటోమేటిక్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. సేమ్ నువ్వు డన్నింగ్ పేమెంట్ లో ఎలా ఉంటుందో సేమ్ అదే ప్లేస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఓకే, సో ఈరోజు డేట్ తీసుకో, ఐడెంటిఫికేషన్ ఒక 4 డిజిట్స్ తో ఏదో ఒకటి ఇవ్వు. యా, పేమెంట్ రన్. సో డేట్ ఈ రోజు ఉంటుంది, డాక్యుమెంట్ తర్వాత ఎంటర్డ్ అప్ టు డేట్ ఉంటుంది. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, పేమెంట్ మెథడ్ 3 ఇవ్వండి. ఓకే, ఒక 3 డేస్ డేట్ అంటే 1వ తారీఖు నుంచి 2వ తారీఖున 3వ తారీఖున ఎంట్రీస్ పడ్డా కూడా నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అనమాట. ఆ డేట్ లో ఉన్న డ్యూ ఆర్ ఓవర్డే ఇన్వాయిసెస్ కూడా పిక్ చేయాలి అని అంటాం. ఇక్కడ వెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత అడిషనల్ లాగ్ లైక్ ఇక్కడ డ్యూ డేట్ ఆర్ పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఆల్ కేసెస్, ఈ 2 టిక్ మార్క్ చేసుకోండి. ఓకే, డ్యూ డేట్ చెక్ పికప్ చేసుకోవాలి. ఓకే, పేమెంట్ మెథడ్ రెడీ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ వెండర్ నేమ్ ఏదైతే ఉందో ఈ నెంబరు, ఆ నెంబర్ అక్కడ టైప్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు స్టేటస్ ఇవ్వండి, సేవ్ డేటా, ఎస్, పారామీటర్స్ హ్యావ్ బీన్ ఎంటర్డ్. ఓకే, నెక్స్ట్ ప్రపోజల్, స్టార్ట్ డేట్, స్టార్ట్ టైం, తర్వాత స్టార్ట్ ఇమీడియట్లీ, ఇది టిక్ మార్క్ పెట్టుకోవాలి. షెడ్యూల్ ప్రపోజల్ అంట. ఓకే, ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. ఓకే, పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎడిట్ ప్రపోజల్ ఇవ్వాలి, ఎడిట్ ప్రపోజల్. ఓకే ఇవ్వాలి. ఇక్కడ మీరు ఓకే ఇచ్చిన తర్వాత గ్రీన్ టిక్ పడింది అంటే ఆల్ ఇన్వాయిసెస్ క్లియర్ అయినాయి అని అర్థం. గ్రీన్ టిక్ పడకుండా రెడ్ కలర్ పడింది అంటే ఎర్రర్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ ఒక చోట ఓకే ఇవ్వండి, చూద్దాం. చూసారు ఇక్కడ గ్రీన్ టిక్ పడేది, ఆల్మోస్ట్ అన్ని ఇన్వాయిసెస్ అంటే 1,50,000 అమౌంట్ టోటల్ క్లియర్ అయిపోయింది. 2 టైమ్స్ ప్రెస్ చేయండి, చూడండి టోటల్ ఇక్కడ FBL1N లో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పికప్ చేసుకుంది. ఇక్కడ చూడండి కంపెనీ కోడ్, అమౌంట్ ఇన్, రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, ఇయర్, ఐటమ్, పేమెంట్ మెథడ్, కరెన్సీ, పోస్టింగ్ డేట్, డాక్యుమెంట్ డేట్, ఇక్కడ డాక్యుమెంట్ టైప్, ఇక్కడ వచ్చేసి అకౌంట్ టైప్, బ్యాక్, తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత పేమెంట్ రన్ తీసుకోండి. ఓకే ఇవ్వండి. సో ఇక్కడ పేమెంట్ రన్ అనేది ఎలా చూపిస్తుంది చూడండి, ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. సో పేమెంట్ రన్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్, పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. ఇలా వచ్చింది అంటే సక్సెస్ అయినట్టు. ఇక్కడ రాలేదు అంటే ఎక్కడో ఎర్రర్ ఉన్నట్టు, అది కూడా గమనించాలి. ఒకసారి వెళ్ళి అక్కడ చూద్దాం, క్లియర్ అయినా తెలిసిపోతుంది. రీఫ్రెష్, చూసారా నో ఐటమ్స్ సెలెక్టెడ్, అన్ని క్లియర్ అయిపోయినాయి. కావాలంటే ఫీల్డ్ ఐటమ్స్ లోకి వెళ్ళి డేట్ ఎట్టి చూడండి,
సో చూడండి 1 2 3 4 5 ఇన్వాయిసెస్. కేఆర్ 1,50,000. జెడ్పీ 1,50,000. ఓకే ఓకే మా ఇక్కడ మీకు ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు ఈ కేఆర్ ఇన్వాయిసెస్ మాన్యువల్ పేమెంట్ ద్వారా క్లియర్ అయినాయా లేదంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయినాయా అని ఎలా తెలుసుకుంటారమ్మా? ఇక్కడ క్లియర్ ఐటమ్స్ ఎవరైనా చెప్పగలరా? డిఫరెన్స్ ఎలా? మాన్యువల్ ద్వారా క్లియర్ అయిందా ఇన్వాయిస్ లేదంటే ఆటోమేటిక్ ద్వారా క్లియర్ అయిందా అని ఎలా తెలుసుకుంటారు? చెప్పండి చూద్దాం. ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్. చెప్పండి ఎలా? చెప్పండి ఎలా క్లియర్ చేసుకుంటారు? ఎలా తెలుసుకుంటారు? ఎనీవన్ చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? ఎనీవన్? మీకు తెలిసిన కాదు చెప్పండి. చెప్పండి పర్లేదు, మిస్టేక్ వచ్చినా పర్లేదు. ఉమ్, తెలిసిన కాదు చెప్పండి మా, డోంట్ వరీ. హలో, మీకు తెలిసిన కాదు చెప్పండి, డోంట్ వర్రీ. మళ్ళీ చెప్తాను నేను. నో ఐడియా? ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఇంతవరకు? వెండార్ ఇన్వాయిస్. వెండార్ ఇన్వాయిస్ కి డాక్యుమెంట్ అయిపోయింది మా. వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అయిపోయింది మా. కేఆర్ వెండార్ పేమెంట్ కి ఇది చదవట్లేదు. ఇలా కేజెడ్ కేజెడ్ సార్. ఏంటి? కేజెడ్. అదే వెండర్ ఆటోమేటిక్ పేమెంట్ కి ఏంటి ఏంటి ఇక్కడ జెడ్బి. ఏంటి జెడ్బి అంటే ఈ ఇన్వాయిస్ 5 ఉన్నాయి అనుకోండి, లేదంటే 10 ఉన్నాయి అనుకోండి, లేదంటే 100 ఉన్నాయి అనుకోండి. ఈ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ అయినాయి. ఎలా క్లియర్ అయితే? మాన్యువల్ గా అయితే. ఓకే, సో మాన్యువల్ గా అయితే మీకు ఏం చూపిస్తుంది? ఏజెంట్ చూపిస్తుంది. ఆటోమేటిక్ అయితే ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది? జెడ్పీ చూపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుంది? జెడ్పీ చూపిస్తుందా కేజెడ్ చూపిస్తుందా? ఉమ్? ఏం చూపిస్తుంది మా? హలో చెప్పండి, సైలెన్స్ కొన్నాను. జెడ్పీ సార్. జెడ్పీ అంటే ఇది ఆటోమేటిక్ మాన్యువల్? సార్ పైన కూడా ఇంకో డాక్యుమెంట్ కూడా ఏ ఉంది కదా సార్. ఏంటి? పైన ఇంకొక డాక్యుమెంట్ కూడా జెడ్పీ చూపిస్తుంది 8001. అవును, ఆ ఇన్వాయిస్ కూడా జెడ్పీ ద్వారా ఓకే సార్. సో జెడ్పీ ద్వారా క్లియర్ అయిన ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్ అయినాయి. అదే కేజెడ్ ద్వారా క్లియర్ అయితే అవి మాన్యువల్ గా క్లియర్ అయినాయి. ఇప్పుడు మాన్యువల్ గా 2 ట్రాన్సాక్షన్స్ ఫేస్ చేసి చూద్దాం ఎలా చూపిస్తుందో. రేపు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇదే. ఏపీపీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
ఓకే, స్లాష్ అండ్ FBL1N ఎగ్జిక్యూట్. సో 90,000 ఉంది. కేఆర్. ఇప్పుడు వీటిని నేను ఆటోమేటిక్ ద్వారా క్లియర్ చేయకుండా పేమెంట్ ద్వారా, మాన్యువల్ పేమెంట్ ద్వారా చేస్తా. F-53 ఈ సెషన్ ఎలాగ పెడుతున్నా, న్యూ సెషన్ F-53 అవుట్ గోయింగ్ పేమెంట్స్. చూసారా, KZ గుర్తుపెట్టుకోండి. టోటల్ అమౌంట్ ఎంత, 90,000. వచ్చిందా, నాట్ అసైన్ 00, అమౌంట్ ఎంటర్డ్ 90,000, అసైన్ 90,000. లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, క్లియర్. సో ఇప్పుడు క్లియర్ ఐటమ్స్ లోకి వెళ్ళి డేట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ 90,000 KZ ఉందా, KR ZP క్లియర్. ZP అంటే ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా క్లియర్, KZ అంటే మాన్యువల్ పేమెంట్ క్లియర్. అర్థమైందమ్మా, క్లియర్? ఎనీవన్ అర్థమైందా? KR అంటే వెండర్ ఇన్వాయిస్, KZ అంటే వెండర్ పేమెంట్, KR అంటే వెండర్ ఇన్వాయిస్, ZP అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇలా మీరు బల్క్ లో హ్యూజ్ టైప్ ఆఫ్ వెండర్ ఇన్వాయిసెస్ మనం చేయొచ్చు. కస్టమర్ది మీరు ట్రై చేయండి, కస్టమర్ ఇన్వాయిసెస్ ఎలా చేయాలనేది మీరు ట్రై చేయండి. సో కస్టమర్ ఇన్వాయిసెస్ ఎక్కడ మార్చాలమ్మా, 6 కాన్ఫిగరేషన్స్ లో చెప్పండి. కస్టమర్ ఇన్వాయిసెస్ ఇక్కడ మీరు 6 కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు కదా, ఇచ్చినప్పుడు అవుట్ గోయింగ్ పేమెంట్ అనేది ఈ ఆరింటిలో ఎక్కడ ఉంది? అవుట్ గోయింగ్ పేమెంట్ టిక్ మార్క్ తీసేసి ఇన్కమింగ్ పేమెంట్ మీరు టిక్ మార్క్ పెట్టుకోవాలి, అప్పుడు కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియర్ అవుతాయి. అది ఈ 6 లో ఎక్కడుంది, ఏ ప్లేస్ లో ఉంది అది చెప్పండి. పేయింగ్ కంపెనీ కోర్స్ క్లాస్ లోకి వెళ్ళి జెడ్పీలోకి వెళ్ళండి. పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ ఇక్కడికి వెళ్ళి అక్కడైనా ఉండేది అది ఇండియాలో చెక్ ఓపెన్ చేసి ఇక్కడ అవుట్ గోయింగ్ పేమెంట్స్ కదా, అప్పుడు ఇక్కడ ఇన్కమింగ్ పేమెంట్ పెట్టుకోవాలి. ఇన్కమింగ్ పేమెంట్ అనేది పెట్టుకోవాలి, పెట్టుకుంటే కస్టమర్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు. మీరు కస్టమర్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్? ఇది మీకు టాస్క్, ఇది మీరు చేయాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అనేది 1కి 2 సార్లు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ప్రతిదీ కూడా మీరు మాన్యువల్ గా అండ్ ఆటోమేటిక్ గా ఎలా క్లియర్ చేయాలని తెలుసుకోండి. ఓకే, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వీటి మీద అడుగుతారు, అడిగినప్పుడు మీరు చెప్పగలిగారు. ఓకే, సో నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ తెలుసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేయగలిగితేనే మీరు ఫర్దర్ అనేది ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు. జస్ట్ మినిమం వీటి మీద మీరు 6 అవర్స్ 5 అవర్స్ మీరు కూర్చొని మెయింటైన్ చేయాలమ్మా, అలా చేస్తేనే సక్సెస్ అవుతారు. జస్ట్ 1 అవర్ ఏదో సార్ క్లాస్ చెప్పాడు ప్రాక్టీస్ చేసుకున్నాంలే, టైం ఉందిలే అనుకుంటే కష్టం. గుర్తుండాలి సబ్జెక్ట్ అనేది గుర్తుండాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఎంత బాగా గుర్తు పెట్టుకొని మీరు చెప్పగలిగితేనే మార్కెట్ లో సక్సెస్ అవుతారు. ఓకే, అది మ్యాండేటరీ. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, సో టుమారో TDS అండ్ GST స్టార్ట్ చేస్తాం. ఓకేనా, క్లియర్? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి, ప్లీజ్ కన్ఫర్మ్.